తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నీళ్లపై చర్చ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడుంది? అసలు ఆ ప్రాజెక్టు యొక్క ఇంటేక్ వెల్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఇక్కడ ఎందుకు కట్టిండ్రు? వీటిపై చర్చ జరుగుతున్న తరుణంలో అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే ఏంటి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క గూగుల్ మ్యాప్ సహాయంతో మొత్తం పూర్తి వాస్తవాల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదట ఇది 5 దశల్లో లిఫ్ట్లు 6 రిజర్వాయర్లు కలిగినటువంటి ప్రాజెక్టు. ఇది కేసీఆర్ గారు 21 జూన్ 2015 కరివెన రిజర్వాయర్ దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేసి 35,000 కోట్ల అంచనాలతో ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు 27,000 కోట్ల పనులను పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పనులు అయిపోయినాయి. 5 రిజర్వాయర్లు నీటిని నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 5 పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని చర్చించే ముందు ఈ ప్రాజెక్టు యొక్క సమగ్ర రూపాన్ని ప్రస్తుతం తెలుసుకుందాం. దాని యొక్క సమగ్ర రూపాన్ని తెలుసుకుందాము. అసలు ఎక్కడ ఉంది ఈ ప్రాజెక్టు, ఎక్కడ ఇంటేక్ వెల్స్ పెట్టారు, ఎక్కడ ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటిది గూగుల్ మ్యాప్ సహాయంతో మనం ఈరోజు తెలుసుకుందాము. సో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ మీద నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ అనే ఒక విలేజ్ దగ్గర ఈ రిజర్వాయర్ నిర్మించారు. ఇది నార్లాపూర్ రిజర్వాయర్. దీని సామర్థ్యం వచ్చేసి మనకు 8.5 టీఎంసీలు ఉంది. అయితే దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మనకు 800 అడుగుల నుంచి వీటికి నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పాలమూరు ఇంటేక్ వెల్స్ ఇవి. ఈ గతంలో కేసీఆర్ గారి హయాంలోనే పూర్తి చేయబడినటువంటి ఇంటేక్ వెల్స్ మనం చూసుకోవచ్చు. సో ఈ నార్లాపూర్ రిజర్వాయర్ అనేటువంటిది ఇక్కడ మనకు ఈ ఇంటేక్ వెల్స్ నుంచి ఇక్కడ 2 ట్విన్ టనల్స్ ఉంటాయి. ఈ రిజర్వాయర్ పక్కన మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఈ శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు ఉంటుంది మనకు ఈ శ్రీశైలం రిజర్వాయర్. సో ఇది చూడొచ్చు మనం. ఇదంతా రిజర్వాయర్. ఇక్కడ ఉంటుంది డ్యాము. ఈ శ్రీశైలం డ్యామ్ ఇది మొత్తం స్పిల్వే ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా ఇక్కడ నుంచి వెనక భాగం మొత్తం కూడా మనం చూస్తున్నది ఇది మొత్తం కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. ఇదంతా బ్యాక్ వాటర్స్ ఉంటాయి. సో ఈ బ్యాక్ వాటర్స్ మీద మనకు ఇక్కడైతే నీళ్లు బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ చేయడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ ఇది ఇంటేక్ వెల్స్. ఈ ఇంటేక్ వెల్స్ నుంచి ఇక్కడ మూడు టనల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తున్నారు ఇది పంప్ హౌస్. దీని కిందనే సర్జిపోల్ ఉంటుంది. ఈ పంప్ హౌస్లో మొత్తము 8+1 మొత్తం 9 మోటార్లు ఉంటాయి. ఒక్కో మోటార్ వచ్చేసి మనకు 3,000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నిర్మాణమైనటువంటి మొత్తము ఈ డెలివరీ సిస్టమ్ ఇక్కడ ఎత్తిపోస్తుంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే 2023 సంవత్సరంలోనే దీనికి ఒక పంప్ ఆన్ చేసి ఒక 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్లో నింపడం జరిగింది. ఇది నార్లాపూర్ రిజర్వాయర్, మొదటి స్టేజ్ రిజర్వాయర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మొత్తము 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేస్తే ఇప్పటికీ ఫేజ్ 1 కింద 5 రిజర్వాయర్లు నిర్మించడం జరిగింది. ఈ మొదటి స్టేజ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో నార్లాపూర్ రిజర్వాయర్, ఇది కొల్లాపూర్ మండలము నార్లాపూర్ గ్రామం దగ్గర ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి నీటిని ఒక 5.5 కిలోమీటర్ కనబడుతుంది ఈ గ్రావిటీ కెనాల్. ఇది 5.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్. ఈ 5.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టనెల్స్కి వస్తుంది. ఈ టనెల్స్ వచ్చేసి మొత్తం దాదాపు 14.5 కిలోమీటర్ల టనెల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఏదులా రిజర్వాయర్కి. ఈ టనెల్స్ ద్వారా నీళ్లు ఏదులా రిజర్వాయర్కి చేరుతాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఈ ఏదులా రిజర్వాయర్కి వస్తాయి. సో ఇక్కడ ఏదులా సర్జిపోల్ గురించి వచ్చినప్పుడు ఈ ఏదులా సర్జిపోల్ ఇక్కడ ఇది నిర్మాణం మొత్తం అదే ఏదులాది. సో ఈ ఏదులా సర్జిపోల్ ఆసియాలోనే అతిపెద్ద సర్జిపోల్ ఇది ఏదులా సర్జిపోలు. ఈ ఏదులా సర్జిపోలు 350 మీటర్ల పొడవు ఉంటుంది, 90 మీటర్ల ఎత్తు ఉంటుంది, 30 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది భూగర్భ జల ఇండియాలోనే కదా ఆసియాలోనే అతిపెద్ద సర్జిపోలు. ఈ రిజర్వాయర్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా దాదాపు ఒక 5 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఇది 2వ దశ రిజర్వాయర్, 2వ దశ లిఫ్ట్ అనుకోవచ్చు. మనము చూసుకోవచ్చు 5 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఇది గతంలోనే 2023 వరకు పనిచేసినటువంటిది. ఇక్కడికి నీళ్ళు రావడానికి పెద్ద సమస్య ఏం లేదు. ఇక్కడ జస్ట్ కేవలం ఒక గ్రావిటీ కెనాల్ ఇందాక చూపించినట్టు మనం ప్యాకేజ్ 3 అంటారు. మొత్తం ఇది 18 ప్యాకేజీలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తము. జస్ట్ ఈ గ్రావిటీ కెనాల్లో ఇక్కడ మధ్యలో జస్ట్ ఈ గ్రామాల మధ్యలో కొంచెం రాళ్ళు రావడంతో ఈ గ్రావిటీ కెనాల్ని వదిలేస్తున్నారు. సో దీని కారణం చేతనే ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి 7 టీఎంసీల రిజర్వాయర్ ఇది మనకి ఏదులా రిజర్వాయర్. ఇది దాదాపు 7 టీఎంసీల రిజర్వాయరు. ఇక్కడ దీని ఆయకట్టు వచ్చేసి దాదాపు 50,000 ఎకరాల సొంత ఆయకట్టు ఉంటుంది ఈ ఏదులా రిజర్వాయర్కి. ఇది 2వ దశ రిజర్వాయరు. ఇక్కడ నుంచి మనకు ఏదులా రిజర్వాయర్ నుంచి 25 కిలోమీటర్ల వరకు ఒట్టెం పంప్ హౌస్కు చేరుతాయి నీళ్ళు.
25 కిలోమీటర్లు ప్రయాణించాలి. 25 కిలోమీటర్లో దాదాపు 8 కిలోమీటర్లేమో గ్రావిటీ కెనాల్ ఉంటుంది, మిగతాది టనెల్ ఉంటాయి, ట్విన్ టనెల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వట్టెం చేరుతుంది వాటర్. ఈ వట్టెం రిజర్వాయర్ ఇది 16 టీఎంసీల సామర్థ్యం గల అతిపెద్ద రిజర్వాయర్. ఈ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ ఇది. మనం మొన్నసారి కూడా వీళ్ళ అసమర్థత వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ వట్టెం పంప్ హౌస్ కూడా ఉండడం జరిగింది. ఈ ట్విన్ టనెల్స్ చూడొచ్చు, మనకి ఏదులా నుంచి వచ్చేటువంటి ట్విన్ టనెల్స్ ఇవి, వాటి ద్వారాలు ఇవి. ఇక్కడ కూడా మొత్తం 10 మోటార్లు ఉంటాయి, 9+1 మోటార్లు ఉంటాయి. ఒక్కొక్క మోటార్ సామర్థ్యం వచ్చేసి 145 మెగావాట్ల సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ దీని ఆయకట్టు వచ్చేసి వట్టెం రిజర్వాయర్ మనం చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ వచ్చేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. సో ఇది 3వ దశ రిజర్వాయర్. ఈ వట్టెం రిజర్వాయర్ నుంచి మనకు కరివెనకు దాదాపు ఒక 8 కిలోమీటర్లకు గ్రావిటీ కెనాల్ ఉంటుంది. కరివెన రిజర్వాయర్ మనకు కనబడుతుంది. ఇది జస్ట్ దీనికి వట్టెం నుంచి కరివెనకు ఎటువంటి మనకు అవసరం లేదు, ఎటువంటి లిఫ్ట్ అవసరం లేకుండా, ఎటువంటి టనెల్ అవసరం లేదు. ఓపెన్ కెనాల్ ద్వారానే మనం చూడొచ్చు. దీనిలో అంత ఓపెన్ కెనాలే, అంత సిద్ధంగా ఉంది. ఇప్పుడు కరివెన నుంచి వట్టెం నుంచి కరివెనకు నీళ్ళు రావడానికి కూడా ఈ పనులన్నీ పూర్తయిపోయిన దాదాపు ఇదంతా కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయిపోయినటువంటి ప్రాజెక్ట్ మనం చూడొచ్చు. దాదాపు ఈ కరివెన రిజర్వాయర్ 17.5 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయరు. దీని నుంచి కూడా ఒక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఆస్కారం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ కరివెన రిజర్వాయర్ కూడా దాదాపు పూర్తయిపోయింది. ఒకసారి కరివెన రిజర్వాయర్కి నీళ్ళు వచ్చిన తర్వాత, వట్టెం నుంచి కరివెనకి నీళ్ళు వచ్చిన తర్వాత, ఇక్కడ మనకు ఆలూరు దగ్గర, ఇదే కరివెన పక్కనే ఉంటుంది ఆలూరు దగ్గర, ఇక్కడ దాదాపు ఈ ట్విన్ టనెల్స్ 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ నుంచి టనెల్ గుండా ప్రయాణం చేసి మళ్ళీ దాదాపు ఒక 9 కిలోమీటర్ ఓపెన్ క్యాల్ వచ్చిన తర్వాత ఇక్కడికి చేరుతాయి నీళ్ళు. ఇదేది కరివెన నుంచి ఉద్దండాపూర్కు నీళ్ళు చేరుతాయి. సో ఈ ఉద్దండాపూర్ వచ్చేసి కూడా దాదాపు ఇది కూడా 16 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్. ఈ ఉద్దండాపూర్ 80% పనులు, రిజర్వాయర్ పనులు పూర్తయిపోయినాయి. ఈ గ్రామాలకు డబ్బులు చెల్లించకపోవడం చేత ఈ రిజర్వాయర్ పనులు కొంత ఆగిపోయినాయి. ఒకవేళ వీళ్ళకి కూడా పునరావాసం కల్పించి డబ్బులు చెల్లిస్తే ఈ ప్రాజెక్టు యొక్క సమగ్ర రూపం మనం తెలుసుకోవచ్చు. దాదాపు మొత్తం పూర్తయిపోయినట్టు. ఇది మొదటి దశ కింద 5 స్టేజ్ల రిజర్వాయర్ను గతంలోనే కేసీఆర్ గారు దాదాపు ఒక 150 కేసులు వేసినా కానీ ఈ ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మనకు ఒక లక్ష్మీదేవిపల్లి, కేపీ లక్ష్మీదేవిపల్లి అని చెప్పేసి కొందుర్గు మండలం రంగారెడ్డి డిస్టిక్లో కేపీ లక్ష్మీదేవి రిజర్వాయర్ ఉంది. సో దానికి కొన్ని కేసుల వల్ల, కొన్ని ఆటంకాలు జరగడం వల్ల ఇప్పటికి భూసేకరణ జరగలేదు. దాదాపు ఈ 5 రిజర్వాయర్లకు మనం చూసుకోవచ్చు. మనకి ఈ 5 దశల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మొదటి నుంచి దాదాపు 670 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. ఇది ఎక్కడి నుంచి అంటే మీన్ సీ లెవెల్ 345 మీటర్ల నుంచి 670 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి రిజర్వాయర్ పంపింగ్ కెపాసిటీ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉంది. మళ్ళొకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మొదటి దశలో నార్లాపూర్ రిజర్వాయరు 8.5 టీఎంసీలు ఉంటుంది. ఈ నార్లాపూర్ రిజర్వాయర్కి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోస్తారు. 101 మీటర్ల ఎత్తుకి నీటిని ఎత్తిపోసిన తర్వాత 8 పంపుల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఈ నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. ఈ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఈ గ్రావిటీ కాల్వ ఏదైతే 5.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ ఉందో, ఈ గ్రావిటీ కాలువ ద్వారా ఇక్కడికి పయనించి 16 కిలోమీటర్ల ట్విన్ టనెల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు 2 టనెల్స్ ఉంటాయి. ఒక టనెల్ ఉండవు, ఒక్కొక్క టనెల్ వచ్చేసి ఒక్కొక్క టీఎంసీ నీటిని తీసుకెళ్తుంది. సో ఆ నీటిని ఈ ఏదులా సర్జిపోల్కి తీసుకొస్తారు. ఈ ఏదులా సర్జిపోల్ ఆసియాలోని అతిపెద్దది. అలాగే మనకు ఈ నార్లాపూర్ రిజర్వాయర్ యొక్క విశిష్టతను తెలుసుకుంటే, ఈ నార్లాపూర్ సొంత ఆయకట్టు లేకపోయినప్పటికీ ఈ నార్లాపూర్ రిజర్వాయర్లో 8 టీఎంసీల నీళ్ళు ఉంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా కట్టినటువంటి రిజర్వాయర్, ఏలూరు రిజర్వాయర్. దీని కెపాసిటీ ఎంతో తెలుసా? 0.7 టీఎంసీ, అంటే 1 టీఎంసీ కూడా తక్కువనే ఉంటుంది. సో ఇక్కడ ఈ రిజర్వాయర్లో నీళ్ళు నింపడం వల్ల ఈ కల్వకుర్తి ఆయకట్టు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడంతో పాటు భీమా మరియు జూరాల ఆయకట్టు కూడా 1 లక్ష ఎకరాలకు స్టెబిలైజేషన్కు ఉపయోగపడుతుంది ఈ నార్లాపూర్ రిజర్వాయర్. అంటే ఇక్కడే మనకు ఒక 5 లక్షల ఎకరాలకు నార్లాపూర్ మొదటి స్టేజ్ లిఫ్ట్ రిజర్వాయర్ ఉపయోగపడుతుంది స్టెబిలైజేషన్ కింద. తర్వాత వచ్చినటువంటి ఏదుల రిజర్వాయర్ 7 టీఎంసీల రిజర్వాయర్ మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మొత్తం ఈ 80% పనులన్నీ పూర్తి అయిపోయినాయి. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అంటున్నట్టు ఒక్క రిజర్వాయర్ కూడా పని పూర్తి కాలేదు, అసలు 10% పనులు కూడా పూర్తి కావాలంటారు. మనం చూడొచ్చు, ఇంత గూగుల్ మ్యాప్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఇంకా చాలా పనులు, ఇదంతా 2023 సెప్టెంబర్ వరకు అయిపోయినటువంటి పనులు, ఇంత స్పష్టంగా 27,000 కోట్లకు సంబంధించినటువంటి పనులు పూర్తి అయిపోవడం జరిగింది. ఈ రిజర్వాయర్, ఇది ఏదుల రిజర్వాయర్, ఇది 7 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ నుంచి కూడా ఒక 50,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి అవకాశం ఉంది. ఈ ఏదుల రిజర్వాయరు వనపర్తి జిల్లా ఏదుల గ్రామం, ఏదుల మండలం ఆ కేంద్రంలో ఉంటుంది ఈ ఏదుల రిజర్వాయరు. దీని నుంచి మనకు ఏదుల నుంచి వట్టెంకి నీటి పంపిణీ జరుగుతుంది. దాదాపు ఇది 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణం చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెంకి రావాలంటే, అక్కడి నుంచి 22 కిలోమీటర్ల
ట్విన్ టనల్స్ ఉంటాయి ఇక్కడికి. రోజు ఒక్కొక్క టనెల్ వచ్చేసి 2 టీఎంసీ 1 టీఎంసీ నీటిని తరలిస్తుంది కాబట్టి 2 టనెల్లు చేయడం జరిగింది. ఇక్కడికి ఇది ఒట్టెం రిజర్వాయర్. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే అతిపెద్ద రిజర్వాయర్. ఇది 16 టీఎంసీల సామర్థ్యం గల 16.7 టీఎంసీల సామర్థ్యం, అంటే నియర్లీ 17 టీఎంసీల సామర్థ్యం గల. ఇది అంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం డిండికి నీళ్ళు తీసుకోవచ్చు, కరివెనకు కూడా గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. దీని సొంత ఆయకట్టు వచ్చేసి 2 లక్షల ఎకరాలు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం పడితే దీన్ని కూడా సప్లిమెంట్ చేసుకొని ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు కల్వకుర్తిలో ఆయకట్టు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డా కానీ ఇక్కడికి నీళ్ళు తీసుకోవడానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. 8 లక్షల ఎకరాల సొంత ఆయకట్టుకు ఒక 5 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్కి మొత్తం కలిపితే దాదాపు 13 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి ఇప్పటికే సిస్టమ్ అంతా రెడీ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చేతనే ఈ నీటిని ఇవ్వడం లేదు. ఇది పాలమూరు రంగారెడ్డి యొక్క సమగ్ర రూపం. రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్న తరుణంలో అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది, అసలు ఎప్పుడు నిర్మించ తలబెట్టినరు, దీనికి కేటాయించిన నీటి కేటాయింపులు ఏంటి, ట్రిబ్యునల్లో ఆల్రెడీ మనకు ఆ ప్రాజెక్టు నీటి కేటాయింపులు జరిపిందా లేదనే విషయాలు పూర్తిగా ఈరోజు ఒక సమగ్ర రూపంతో తెలుసుకుందాం. ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ గారు 2015 సంవత్సరం జూన్ 11వ తేదీన కరివెన అనే ఒక గ్రామం దగ్గర, ఇప్పుడు అది కరివెన అనేటువంటి రిజర్వాయర్, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్లు శ్రీశైలం జలాశయం నుంచి వస్తాయి. అసలు ఈ ప్రాజెక్టు మొదటి దశ రిజర్వాయర్ ఉన్నది కూడా శ్రీశైలం జలాశయం ఎగువన. అంటే శ్రీశైలం జలాశయం 215 టీఎంసీల సామర్థ్యం గల జలాశయము. 215 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకొని దాదాపు పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అనుకున్నది ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. మొదటి దశ రిజర్వాయరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలము నార్లాపూర్ అనే గ్రామంలో మొదటి రిజర్వాయర్ ఉంటుంది. దాదాపు ఇది 8.5 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయరు. ఇక్కడ పనులు మొదలుపెట్టి ఆల్రెడీ పూర్తి చేసి ఒక పంపు ద్వారా 2023లోనే సెప్టెంబర్లో ఒక పంపు ద్వారా 2 టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లో నింపడం జరిగింది. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మనము. సో మొదటి దశ రిజర్వాయర్ 100% పూర్తి అయిపోయింది. అక్కడ పంప్ హౌస్లో మొత్తం 8+1 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులు ఉంటాయి. ఒక్కో పంపు వచ్చేసి 3000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తుంది. 101 మీటర్ల ఎత్తుకు నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తుంది. వీటికి ఇది మొదటి దశ రిజర్వాయర్ నార్లాపూర్ రిజర్వాయర్. ఈ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మనకు 5.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ఏదులా రిజర్వాయర్కి నీళ్ళు పోవాలంటే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదులా రిజర్వాయర్ రెండో దశ రిజర్వాయర్కి నీళ్ళు పోవాలంటే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి 5.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా 18 కిలోమీటర్ల టనెల్ ద్వారా మొత్తం 24 కిలోమీటర్లు, దాదాపు 24 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఏదులా సర్జిపూల్. ఈ ఏదులా సర్జిపూల్ ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ తర్వాత ఇక్కడ 9+1 10 మోటార్స్ ఉంటాయి. ఒక్కో మోటార్ వచ్చేసి 145 మెగావాట్ల సామర్థ్యం ఉంటుంది. 145 మెగావాట్లు అంటే మన ఊర్లలో చేనులకాడ 5 హెచ్పీల మోటార్ వాడుకుంటాం చూసినావా, ఆ ఒక్కో మోటార్ కలిపి మొత్తం 38,000 మోటార్లు కలిపితే ఒక్కో మోటార్ అవుతుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. ఇలాంటివి మనకు 145 33 మోటార్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదులా సర్జిపూల్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఏదులా పంప్ హౌస్ నుంచి ఏదులా రిజర్వాయర్లోకి నీళ్లు పడతాయి. మనం చూడొచ్చు ఈ ఏదులా రిజర్వాయర్ కూడా 7 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. ఇది దాదాపు 100% పూర్తి అయిపోయింది. ఈ ఏదులా రిజర్వాయరు వనపర్తి జిల్లా ఏదులా మండలం ఏదులా గ్రామంలో నిర్మించడం జరిగింది. ఈ ఏదులా రిజర్వాయర్ నుంచి దాదాపు ఒక 50,000 ఎకరాలకు సొంత ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగం పెట్టినటువంటి 4 లక్షల ఎకరాలకు ఎలాంటి లిఫ్ట్ల సహాయం లేకుండా గ్రావిటీ ద్వారా ఏలూరు రిజర్వాయర్లోకి నీళ్ళు పడతాయి. అక్కడ నుంచి 4 లక్షల ఎకరాల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి ఆయకట్టు స్టెబిలైజ్ అవుతుంది. ఆపత్కాలంలో ఆదుకుంటుంది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. అలాగే సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్దినే రిజర్వాయర్కి లింక్ చేసే కెనాల్ పూర్తి అయిపోతే భీమా ఫేజ్ 2లో ఉన్నటువంటి ఆయకట్టు, జూరాల సొంత ఆయకట్టు, మన కొత్త ఆయకట్టు కలిపి 1,00,000 ఎకరాలకు జూరాల, భీమా మరియు గోపాల్దినే లింక్ కెనాల్ యొక్క ఆయకట్టు 1,00,000 ఎకరాలకు, అంటే నార్లాపూర్ రిజర్వాయర్ ఒక 5 లక్షల ఎకరాలను బతికిస్తుంది. ఇది మొదటి దశది. రెండో దశ ఏదులా అయిపోయింది. మూడో దశ మనకు ఏదులా రిజర్వాయర్ నుంచి ఒట్టెంకి నీళ్ళు వెళ్ళాలి. ఆ ఒట్టెంకి వెళ్ళలో 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 22 కిలోమీటర్ల ట్విన్ టనెల్స్. ఒక్కో టనెల్ వచ్చేసి ఒక్కో టీఎంసీ నీటిని ఏదులా రిజర్వాయర్ నుంచి ఒట్టెం రిజర్వాయర్కి తరలిస్తుంది. ఈ ఏదులా రిజర్వాయరు ఒట్టెం రిజర్వాయర్కి మధ్యలో 25 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది.
ఒట్టెం రిజర్వాయర్ 16 టీఎంసీల సామర్థ్యము, అక్కడ కూడా 10 మోటార్లు ఉంటాయి. ఒక్కో మోటార్ సామర్థ్యం వచ్చేసి 145 మెగావాట్లు. ఈ ఒట్టెం రిజర్వాయర్ ఎక్కడ ఉందంటే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఒట్టెం గ్రామం దగ్గర నిర్మించబడ్డ రిజర్వాయర్ ఇది. ఇది కూడా దాదాపు 90% పనులు పూర్తి అయిపోయినాయి. ఇక్కడ దీని ఆయకట్టు వచ్చేసి 2 లక్షల ఎకరాలు. అక్కడి నుంచి నీళ్లు ఒట్టెం రిజర్వాయర్ నుంచి కర్వెనకు దాదాపు ఒక 8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా, ఓపెన్ కెనాలే అక్కడ నుంచి ఒక 17 టీఎంసీల సామర్థ్యం గల కరివెన రిజర్వాయర్కి నీళ్ళు చేరుతాయి. కరివెన ఆయకట్టు వచ్చేసి ఒక 2 లక్షల ఎకరాలు దాదాపు ఉంటుంది. కరివెన దగ్గర కూడా దాదాపు ఒక 80% పనులు పూర్తయిపోయినాయి. కరివెన రిజర్వాయర్ భూత్పూర్ మండలము, మహబూబ్ నగర్ జిల్లా కరివెన అనే గ్రామం దగ్గర నిర్మించబడింది. ఈ కరివెన రిజర్వాయర్ అనేటువంటిది 4వ దశ రిజర్వాయర్. దీనికి ఎటువంటి లిఫ్ట్లు ఉండదు. కరివెన రిజర్వాయర్ నుంచి ఉద్దండాపూర్ 5వ దశ రిజర్వాయర్ అనేటువంటి ఉద్దండాపూర్ రిజర్వాయర్కి నీళ్ళు వెళ్తాయి. ఈ ఉద్దండాపూర్కు రిజర్వాయర్కు ఒక 8 కిలోమీటర్ల ట్విన్ టనెల్స్ మరియు 9 కిలోమీటర్ల గ్రావిటీ కేబుల్ ద్వారా ప్రయాణించి ఉద్దండాపూర్ పంప్ హౌస్కు చేరుతాయి. ఆ ఉద్దండాపూర్ పంప్ హౌస్ దగ్గర 75 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల 5 మోటార్లు ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి నీటిని ఉద్దండాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. ఉద్దండాపూర్ రిజర్వాయరు దాదాపు 15 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయరు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుండి 4,80,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపు 70% పనులు పూర్తయిపోయినాయి. పంప్ హౌస్ నిర్మాణం పూర్తయిపోయింది. మనం చూసుకోవచ్చు ఆ రిజర్వాయర్ విజువల్స్ కూడా. మనము దాదాపు ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ కూడా పనులు అయిపోయినాయి. అక్కడ నుంచి ఇది 5వ దశ. ఇది ఫేజ్ 1 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఫేజ్ 1 అంటాము. ఫేజ్ 2 కేపీ లక్ష్మీదేవిపల్లి రంగారెడ్డి జిల్లాలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి మనకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కి నీళ్ళవుతాయి. అది చివరి రిజర్వాయర్. ఇది 670 మీటర్ల ఎత్తులో ఉంటుంది లక్ష్మీదేవిపల్లి గ్రామం. ఇది రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో ఉన్నటువంటి రిజర్వాయర్. కొన్ని కారణాల చేత భూసేకరణ ప్రాబ్లం ఉండడం చేత రైతులు ముందుకు భూమి ఇవ్వకపోవడం చేత అక్కడ పనులు ప్రారంభించబడలేదు. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 స్టేజ్ల రిజర్వాయర్లు పనులు పూర్తి అవ్వడం జరిగింది. అంటే దాదాపు మనం చూసుకోవచ్చు ఎంత ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మొదటి స్టేజ్ రిజర్వాయర్ నార్లాపూర్ రిజర్వాయర్ 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్కి నిలుస్తుంది. అంటే స్థిరీకరణ, అంటే కల్వకుర్తి ఆయకట్టు కానీ, భీమా ఆయకట్టు కానీ, జూరాల ఆయకట్టు కానీ నీళ్ళు అందిస్తుంది. ఎండాకాలంలో యాసంగికి నీళ్ళు రాని సందర్భంలో నీళ్ళు అందిస్తుంది. కాబట్టి అదొక 5 లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు నార్లాపూర్. తర్వాత 50,000 ఎకరాల సామర్థ్యం కలిగినటువంటి 7 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయరు 50,000 ఎకరాలకు, వట్టెం 2 లక్షల ఎకరాలకు, కరివెన 2 లక్షల ఎకరాలకు, ఉద్దండాపూర్ 4,80,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది. అంటే దాదాపు 10-12 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు 80-90% పనులు పూర్తి అయిపోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే, అంటే ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బనకచెర్ల ద్వారా, శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు తరలించుకోవాలి, వాళ్ళు నిత్యం వాళ్ళు 100 టీఎంసీలు నీరు తరలించినా తెలంగాణ ఎండిపోవాలనే ఉద్దేశంతో ఈ సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, సొంత జిల్లా పాలమూరు జిల్లా అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఆ ప్రేమ లేకపోవడం చేత ఈ ప్రాజెక్టును 2 సంవత్సరాలుగా నిర్వీర్యం చేసిండు. ఇది ప్రాజెక్టు యొక్క సమగ్ర రూపము. ఇప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క సమగ్ర రూపాన్ని తెలుసుకున్నాము. అసలు ఈ పాలమూరు రంగారెడ్డికి సమస్య ఏమొచ్చింది, ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్న ప్రభుత్వంపై అంటే, ఈ ప్రాజెక్టుకి గతంలో కేసీఆర్ గారు 2022 సంవత్సరంలో జీవో నెంబర్ 246 నుంచి 90 టీఎంసీల నికర జలాలను కేటాయించడం జరిగింది. అంటే 45 టీఎంసీలేమో మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్, అంటే ఉమ్మడి సమైక్య పాలనలో వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మన చెరువులు, కుంటలు నిర్వీర్యం చేయబడ్డ ఉన్నటువంటి 45 టీఎంసీలు, అంటే ఆ కుంటల ద్వారా మనకు 90 టీఎంసీల నికర జలాలు మనకు మైనర్ ఇరిగేషన్లో ఉంటే దాంట్లో మనం 45 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. మిగతా వాడుకున్నటువంటి 45 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది. ఇది ఒకటి. అలాగే పోలవరం డైవర్షన్ నుంచి వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్కి మలిసినటువంటి 80 టీఎంసీల్లో తెలంగాణ వాటా 45 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఆ నీటిని కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించండు. 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్, 45 టీఎంసీలు పోలవరం ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వచ్చేటువంటి మన షేర్, ఆ రెండు కలిపి 90 టీఎంసీలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది. కేసీఆర్ గారు కేటాయించడమే కాకుండా దాదాపు 7 రకాల అనుమతులను సాధించడం జరిగింది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈఏసీ కూడా సిఫార్సు చేసింది. ఈసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, లాస్ట్ ఫైనల్ క్లియరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈసీకి కూడా సిఫారసు చేసింది ఈఏసీ. అలాంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2024లోనే డిపిఆర్ వెనక్కి పంపింది డిసెంబర్లో. మీరు మీ మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ఎక్కడ చూపెడతలేరు, అసలు ఎక్కడ మీ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి వివరాలు అందించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలు అందించకపోవడంతో
డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిపిఆర్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క డిపిఆర్ని వెనక్కి పంపడం జరిగింది. ఈ వెనక్కి పంపిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా డిపిఆర్ మళ్ళీ తిరిగి పంపమని అడిగే వరకు కూడా వాళ్ళు పంపలేదు. మళ్ళీ మే 20వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది. అయ్యా మీరు మన డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క డిపిఆర్ను వెనక్కి పంపాము, మీరు మళ్ళీ కొత్త డిపిఆర్ని ఇవ్వండి అంటే కూడా 7 నెలల సమయం గడిచినా కానీ రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ ఇవ్వలేదు. మళ్ళీ తూతూ మంత్రంగా మొన్న కేంద్ర ప్రభుత్వం వీళ్ళని అడగడం, జలసంఘం వీళ్ళని అడగడము, 45 టీఎంసీలకు అడిగిన వీళ్ళు చెప్పడము, వీళ్ళు 45 టీఎంసీలకే ఒప్పుకోవడం, ఇది కుట్ర. కేసీఆర్ గారేమో 90 టీఎంసీలకు నికర జలాలను కేటాయిస్తే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పింది మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 45 టీఎంసీలకు మాత్రమే మేము ఫస్ట్ ఫేజ్ కింద డిపిఆర్ ఇస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారు. ఉత్తమ్ కుమార్ ఏ రకంగా ఒప్పుకుంటారు? ఆల్రెడీ 90 టీఎంసీలకు మనకు నీటి కేటాయింపులు జరిగిన తర్వాత, ఉన్న హక్కులు వచ్చిన తర్వాత, బచావర్ ట్రిబ్యునల్లో స్పష్టంగా నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతానికే 45 టీఎంసీలు చెందుతాయని తెలిసిన తర్వాత సిగ్గు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి చంద్రబాబుకో మోడీకో భయపడి ఈ రాష్ట్ర ప్రభుత్వము 45 టీఎంసీలకి మేము మొదటి ఫేజ్ కింద అంగీకారం తెలుపుతున్నాం, 45 టీఎంసీలకే అంగీకరించండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అని చెప్పిండ్రు. ట్రిబ్యునల్లో తీర్పులు జరుగుతున్నాయి. రేపు జూలై వరకు లాస్ట్ ఉంది బచావర్ ట్రిబ్యునల్లో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో. ఈ అంగీకరించడంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క లక్ష్యం నెరవేరదు. దానికి కావాలంటే దాదాపు 150 టీఎంసీల నీళ్లు కావాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి. మనకు ఉన్నటువంటి 90 టీఎంసీలను ఉపయోగించుకొని మొదటి దశ కింద పనులు చేపట్టాలని చెప్పేసి ఒక జీవో ఇచ్చుకున్నాం. ఒకవేళ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వస్తే మనకు అదనంగా ఒక 220-250 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. వాటిని కూడా అదనంగా ఒక 60-70 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి కేటాయించాలనేటువంటిది ప్రణాళిక. ఈ సోయిలేని ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం తెలియక, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియక, వారికి అవగాహన లేక ఇప్పటికి ముఖ్యమంత్రి ఒకసారి పోక దానికి 45 టీఎంసీలకు కుదించడం జరిగింది. ఇది రాష్ట్ర హక్కులకు భంగం కలిగించడం కదా. అటువైపు ఏమో పోలవరం నల్లమల సాగర్ నుంచి కృష్ణా జల, గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోతున్నాడు. వాడు పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా 100 టీఎంసీలు తరలిస్తున్నాడు. ఇక శ్రీశైలంలో మనకి ఎందుకు షేర్ ఇవ్వడానికి మన శ్రీశైలంలో మన వాట మనం తీసుకోకుండా ఈరోజు సొంత గడ్డకే ద్రోహం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు ద్రోహం. ఇది పదే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక విషయం చెప్తుంటారు, 299 టీఎంసీలకే కేసీఆర్ గారు సంతకం పెట్టినని చెప్పేసి. ఇది పూర్తిగా అవాస్తవం. ఇది 299, 512 టీఎంసీలు అన్నటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే క్యాబినెట్ నోట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెంబ్లీకి ప్రతి సభ్యునికి పంపించింది. దానిలోనే మెన్షన్ చేశారు స్పష్టంగా, ఇది 299 టీఎంసీలు, 512 టీఎంసీలు వినియోగం కింద. అంటే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాంతంలో తెలంగాణ కానీ ఆంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ఆధారంగానే ప్రస్తుతం వినియోగం ఉంది. ఇది తెలంగాణ 299 టీఎంసీలు వినియోగిస్తుంది, ఆంధ్ర ఒక 512 టీఎంసీలు వినియోగిస్తుంది. కాబట్టి ఈ వినియోగం కింద తాత్కాలికంగా కేటాయింపులు చేస్తామని చెప్పేసి 2013లో వచ్చింది. అది అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు కదా. పదే కేసీఆర్ గారు సంతకం పెట్టిరని చెప్పేసి ఒక దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అధికారులు సంతకం పెట్టినప్పటికీ కూడా అది తాత్కాలిక ఒప్పందం. అంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, మన చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటివారికి నూకుతారంటారు కదా. సో ఆ విధంగా ఎదుటి వ్యక్తుల మీద ఈ దుష్ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క పనులను పూర్తి చేయాలి. ఆల్రెడీ మనకు 7.5 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నా, శ్రీశైలంలో 190 టీఎంసీలు నీళ్లు ఉన్నా ఎందుకు నువ్వు పాలమూరు రంగారెడ్డి పంపులు ఆన్ చేస్తలేవు? సిద్ధంగా ఉన్నాయి కదా 4 పంపులు నార్లాపూర్లో మొదటి స్టేజ్ లిఫ్ట్లో 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా తెలంగాణ సొంత గడ్డకు, పాలమూరు గడ్డకే ద్రోహం చేస్తున్నావు. ఇప్పటికైనా అది మానుకొని ఆ ప్రాజెక్టులలో నీళ్లు నింపాలి. ఈ తాత్కాలిక ఒప్పందం మీరు రాసినటువంటి లేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 45 టీఎంసీలకు రాసినటువంటి లేఖను విత్డ్రా చేసుకోవాలా, మన 90 టీఎంసీలకు మనం పట్టుబట్టాలా, ట్రిబ్యునల్లో వచ్చే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.